సౌత్ అమెరికాలో కనిపించే ఒక పక్షి. దీని పేరు కిల్ బిల్ టూకాన్. ఈ పక్షి తన రంగుల రంగుల ముక్కు కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చెందింది. దీని ముక్కు యొక్క పొడవు 42 సెంటీమీటర్లు. దాని శరీర పొడవులో సగభాగానికి సమానంగా ఉంటుంది. ఇలాంటి అనేక పక్షులు తమ యూనిక్ సామర్థ్యాల కోసం పాపులర్ చెందాయి. ఈ వీడియోలో మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 అలాంటి పక్షుల గురించి మాట్లాడబోతున్నాం. వీటి ఎక్స్పర్టైజ్ మీ మనసును కదిలించేస్తుంది. ఎందుకంటే ఈ పక్షులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. మ్యాగ్నిఫిసెంట్ ఫ్రీగ్రేట్ బర్డ్ అని పిలువబడే ఒక అందమైన పక్షి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పక్షి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీని అత్యంత అసాధారణమైన లక్షణం ఏంటంటే దాని గొంతులో వేలాడుతున్న బెలూన్ లాంటి సంచి. నిజానికి ఒక మగ ఫ్రీగ్రేట్ బర్డ్ తన ఆడ ఫ్రీగ్రేట్ బర్డ్ ని ఆకర్షించాల్సి వచ్చినప్పుడు తన గొంతులోని వేలాడుతున్న బెలూన్ ను పూర్తిగా ఉబ్బించుకుంటుంది. అది పూర్తిగా ఎర్ర బెలూన్ లా కనిపిస్తుంది. దీని శరీర నిర్మాణం గురించి చెప్పాలంటే దాని శరీరం నల్ల రంగులో ఉంటుంది. ఆ ఎర్ర రంగు బెలూను దాన్ని చాలా అట్రాక్టివ్ గా చేస్తాయి. దీని ముక్కుని చూస్తే కొంచెం వంకరగా ఉంటుంది. చూడడానికి చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఈ పక్షి యొక్క రెక్కలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని పూర్తిగా విప్పినప్పుడు దాని సైజు సుమారు 7 అడుగుల వరకు ఉంటుంది. అంటే దీని రెక్కలు ఒక మనిషి ఎత్తు కంటే కూడా పెద్దవిగా ఉంటాయి. దీని మెయిన్ ఆహారం కీటకాలు మరియు చిన్న చేపలు. మాండేరియన్ డక్. ప్రపంచంలో ఎప్పుడైనా అందమైన డక్ పేరు వచ్చినప్పుడు అందులో అత్యధికంగా మాండేరియన్ డక్ పేరే వస్తుంది. సాధారణ తెల్ల రంగు బాతులు కూడా చూడడానికి అందంగా ఉంటాయి. కానీ మాండేరియన్ డక్ గురించి మాట్లాడితే దానికి సమాధానం ఉండదు. ఇది పూర్తిగా ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది. ఈ బాతు చూడడానికి చాలా రంగుల రంగులుగా ఉంటుంది. ఈ పక్షి చాలా వరకు ఏషియా అడవులు మరియు చెరువుల్లో కనిపిస్తుంది. ఈ పక్షి యొక్క రంగులు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి దీనిని రెక్కల గల ఇంద్రధనస్సు అని కూడా అంటారు. మగ మాండేరియన్ డక్ రెక్కల పైన నారింజ, నీలం, పచ్చ మరియు బంగారు రంగులు ఉంటాయి. ఇవి దానిని ఇతర పక్షుల నుండి చాలా డిఫరెంట్ గా చేస్తాయి. అయితే ఆడ మాండేరియన్ డక్ మగ మాండేరియన్ డక్ లాగా రంగుల రంగులుగా ఉండదు. అది గోధుమ రంగు మరియు తెల్ల రంగులో ఉంటుంది. దీని ద్వారా సులభంగా గూడులో దాక్కోవచ్చు. షూబిల్. ఈ పక్షి చాలా అరుదైంది. దీనిని సులభంగా చూడలేము. ఈ పక్షిని షూబిల్ అని అంటారు. ఎందుకంటే దీని ముక్కు ఒక షూ ఆకారంలో కనిపిస్తుంది. ఈ పక్షి యొక్క అత్యంత ప్రత్యేక లక్షణం ఏంటంటే దీనిని భూమి మీద అతి ప్రాచీన నివాసులైన డైనోసార్లకు అత్యంత సన్నిహిత బంధువుగా కన్సిడర్ చేస్తారు. షూబిల్ పక్షులు తమ పెద్ద సైజు మరియు భయంకరమైన ముక్కు కోసం పాపులర్ చెందాయి. దీని ఎత్తు సుమారు 5 అడుగుల వరకు ఉంటుంది మరియు దీని రెక్కలు చాలా పెద్దవి. వాటి రెక్కలు విప్పినప్పుడు 8 అడుగుల వరకు ఉంటుంది. అంతేకాకుండా దీని ముక్కు చాలా బలశాలిగా ఉంటుంది కాబట్టి పెద్ద చేపలు మరియు చిన్న ముసళ్లను కూడా సులభంగా పట్టుకోగలదు. షూబిల్ పక్షులు చాలా వరకు ఆఫ్రికా యొక్క చిత్తడి నేల ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా సుడాను మరియు యుగాండాలో నీరు మరియు బురద నిండిన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి. ఈ పక్షి యొక్క మెయిన్ ఆహారం చేపలు, పాములు మరియు బురదలో దొరికే చిన్న జీవులు. అంతేకాకుండా దీని గొంతు శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అది తుపాకీ నుండి బయటకు వచ్చిన బుల్లెట్ శబ్దంలా అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ అరుదైన పక్షి యొక్క జనాభా చాలా వేగంగా తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా షూబిల్ పక్షుల సంఖ్య కేవలం 3500 మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల దీనిని చాలా అరుదుగా చూడొచ్చు. ఈ పక్షి సంరక్షణ అత్యంత అవసరం. దీని ద్వారా ఈ అద్భుత జీవిని భవిష్యత్తులో అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. ఫ్లెమింగో. దీనిని తెలుగులో రాజహంస అని కూడా అంటారు. ఈ పక్షి యొక్క రంగు గులాబీ రంగులో ఉంటుంది మరియు అదే కారణంగా ఇది చూడడానికి అత్యంత అందంగా కనిపిస్తుంది. ఈ పక్షులు చాలా వరకు ఉప్పు నీటి మరియు లోతైన సరస్సుల్లో కనిపిస్తాయి. ఈ పక్షి యొక్క అత్యంత ప్రత్యేక లక్షణం దాని గులాబీ రంగు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటి శరీరం మరియు రెక్కల గులాబీ రంగు వాటి ఆహారం వల్ల వస్తుంది. నిజానికి ఈ పక్షులు తమ ఆహారంలో చిన్న రొయ్యలు, చేపలు మరియు పాచిని తింటాయి. వీటిలో క్యారోటినాయిడ్స్ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ వాటి శరీరం మరియు రెక్కలను గులాబీ రంగులోకి మారుస్తుంది. వీటి ఆహారం వేరుగా ఉంటే వాటి రంగు మారి తెల్లగా కూడా మారచ్చు. రాజహంసల యొక్క మరొక అసాధారణమైన భంగిమ ఏంటంటే ఒక కాలు పైన నిలబడి ఉండడం. అయితే ఇది వాటి స్టైల్ కాదు, కానీ వాటి శరీరంలో వేడిని నిలుపుకోవడం మరియు ఎనర్జీని సేవ్ చేయడానికి ఉన్న సొంత విధానం. ఫ్లెమింగోలు కొంతవరకు పెద్ద పక్షుల లెక్కల్లోకి వస్తాయి. వీటి మాక్సిమం పొడవు 5 అడుగుల వరకు ఉంటుంది. అట్లాంటిక్ పఫిన్.
ఇది ఒక చిన్న సముద్ర పక్షి. ఇవి అట్లాంటిక్ మహాసముద్రం యొక్క నార్త్ కాలిఫోర్నియా మరియు ఈస్టర్న్ కెనడాలో కనిపిస్తాయి. ఇది పెంగ్విన్ లాగా కనిపించే పక్షి. దీని పైభాగం నల్ల రంగు, కడుపు మరియు ముఖం తెల్ల రంగులో ఉంటాయి. దీని ముక్కు కూడా పూర్తిగా రంగులుగా ఉంటుంది. ఈ పక్షి తన జీవితంలో చాలా భాగం సముద్రంలోనే గడుపుతుంది. దీని గూడు రాళ్ల మధ్య ఉంటుంది. ఈ పక్షి యొక్క మెయిన్ ఆహారం సముద్ర జీవులు. వీటిలో ఎక్కువగా సముద్ర ఈల్స్ మరియు చిన్న చేపలు తింటాయి. ఇవి గాలిలో ఎంత వేగంగా ఎగురుతాయో అంత వేగంగా నీటి అడుగున కూడా ఈత కొడతాయి. ఈ పక్షులు వేసవిలో సంతానోత్పత్తి కోసం మాత్రమే భూమి మీద గూళ్లు వేస్తాయి. మిగిలిన సమయం ముఖ్యంగా శీతాకాలంలో పూర్తిగా సముద్రంలోనే ఉంటాయి. గోల్డ్ క్రస్ట్ యూరోప్ యొక్క అతి చిన్న పక్షి. దీనిని రెగ్యులస్ అని కూడా అంటారు. ఇది అత్యంత చిన్న మరియు ముద్దుగా ఉండే పక్షి. యూరోప్ లో దీనిని పక్షుల రాజు అని కూడా అంటారు. బహుశా అందుకే నేచర్ దీని తలపైన పసుపు రంగు కిరీటం కూడా ఇచ్చింది. ఈ పక్షి మీ అరచేతి కంటే కూడా చిన్నది. దీని పొడవు కేవలం 3 నుంచి 3.5 ఇంచుల వరకే ఉంటుంది. అంటే ఇది ఒక పెన్సిల్ లేదా బ్యాటరీ కంటే కొంచెం ఎక్కువ. గోల్డ్ క్రస్ట్ ఆహారంలో ముఖ్యంగా కీటకాలు, సాలీడు మరియు వాటి గుడ్లుని తింటుంది. గోల్డ్ క్రస్ట్ బర్డ్ ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా మరియు ఏషియా అడవుల్లో కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పారడైజ్ న్యూగినియా అడవుల్లో కనిపించే ఒక అద్భుతమైన పక్షి. ఇది పారడైజ్ బర్డ్స్ జాతికి చెందినది. ఈ పక్షి ప్రపంచవ్యాప్తంగా తన అందం కోసం పాపులర్ చెందింది. వీటి రెక్కలు మరియు తోకలోని పొడవైన ఈకలు ఎక్కువగా చర్చనీయాంశం అవుతాయి. వీటి నిర్మాణం గురించి చెప్పాలంటే వీటి రెక్కలు నలుపు మరియు పసుపు రంగులో ఉంటాయి. ఈ పక్షి యొక్క అత్యంత ప్రత్యేక లక్షణం ఏంటంటే దాని తలపైన ఉన్న 2 పొడవైన స్కాల్ప్స్ అంటే ఈకలు. అవి పూల నిర్మాణం లాగా ఉంటాయి. ఇవి దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఈ పక్షి తన ఇష్టానుసారంగా ఈ స్కాల్ప్స్ కు కదలిక ఇవ్వగలదు. వాటి సహాయంతో తన ఆడపక్షిని ఆకర్షిస్తుంది. వీటి సైజు జాతి ప్రకారం వేరువేరుగా ఉంటుంది. కానీ యావరేజ్ గా 15 నుండి 40 సెంటీమీటర్లు ఉంటాయి. వీటి యావరేజ్ జీవితకాలం 5 నుండి 8 సంవత్సరాలు. ఇన్కా టెర్నా ఇప్పుడు ఒక అలాంటి పక్షితో పరిచయం చేసుకోండి. దీనికి మనుషుల్లాగా మీసాలు ఉంటాయి. ఈ అందమైన పక్షి సౌత్ అమెరికా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా పెరు మరియు చిలీలో కనిపిస్తుంది. దీని తెల్లటి వంకర మీసాలు దానిని ఇతర పక్షుల నుండి చాలా డిఫరెంట్ గా చేస్తాయి. దీని శరీరం గ్రే రంగులో ఉంటుంది. 2 వైపులా తెల్ల మీసాలు ఉంటాయి. దీని ముక్కు మరియు కాళ్ళు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఈ పక్షిలో దాని మీసాలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఇన్కా టెర్నా పక్షికి మీసాలు వచ్చినట్టయితే అంటే ఆ పక్షి యవ్వనంలోకి అడుగు పెట్టిందని అర్థం. అమెరికన్ బర్డ్ కన్జర్వేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వీటి జనాభా తగ్గుతుంది. వాటి సంరక్షణ కోసం 2009లో పెరు ప్రభుత్వం వానా ఐలాండ్ మరియు కేప్స్ నేషనల్ రిజర్వ్ లో వీటిని కాపాడడానికి ప్రత్యేక క్యాంపెయినింగ్ ప్రారంభించింది. అయినప్పటికీ ఇప్పటికీ వాటి జనాభాలో మాక్సిమం పెరుగుదల లేదా మార్పు కనిపించలేదు. సూపర్ బర్డ్ ఆఫ్ పారడైజ్ ఇది ఒక అలాంటి పక్షి. ఇది ప్రపంచవ్యాప్తంగా తన అందమైన రెక్కలు మరియు అద్భుతమైన డాన్స్ కోసం పాపులర్ చెందింది. ఈ అరుదైన పక్షి వెస్ట్రన్ గినియా అడవుల్లో కనిపిస్తుంది. ఈ జాతిలో ఆడపక్షులు జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మగ పక్షులు ఆడపక్షుల్ని డాన్స్ చేసి ఆకర్షిస్తాయి. ఈ పక్షుల్లో మగ పక్షులు ఆడపక్షుల కంటే చాలా రెట్లు అందంగా ఉంటాయి. పక్షుల రెక్కల్లో ఇది ఒక్కటే. అంటే దీని రెక్కలు హాఫ్ సర్కిల్ ఆకారం తీసుకుంటాయి. డాన్స్ చేసేటప్పుడు వాటిని పూర్తిగా విప్పి చూపిస్తాయి. అది చూడడానికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ పక్షి సైజులో 35 సెంటీమీటర్లు మరియు బరువు సుమారు 600 గ్రాముల వరకు ఉంటుంది. ఇవి ముఖ్యంగా అడవులు మరియు పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. వీటి గూళ్ళు దట్టమైన చెట్లపైన ఏర్పాటు చేసుకుంటాయి. ఇది వాటిని వేటాడే వారి నుండి రక్షిస్తుంది. కిల్ బిల్ టూకాన్ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ముక్కు కలిగిన పక్షి లెక్కల్లో కిల్ బిల్ టూకాన్ వస్తుంది. దీని ముక్కే దానిని ప్రపంచంలో అత్యంత అందమైన మరియు అసాధారణ పక్షిగా చేస్తుంది. ఈ బర్డ్ ముఖ్యంగా సౌత్ మెక్సికో మరియు కొలంబియాలో కనిపిస్తాయి. దాని రెక్కలు కూడా చాలా పెద్దవి మరియు బరువైనవి. అందువల్ల ఈ పక్షి ఎగరడంలో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉండదు. ఇంకా ఈ పక్షి ముక్కు చాలా పెద్దది. దీని ముక్కు రంగు ఎరుపు, పచ్చ, పసుపు రంగుల మిక్స్ గా ఉంటుంది. దీని విశాలమైన ముక్కు యొక్క పొడవు 40 సెంటీమీటర్లు అంటే శరీర సగభాగానికి సమానం. ఈ పక్షి తన పెద్ద మరియు రంగుల ముక్కును ఆడభాగస్వామిని ఆకర్షించడానికి మరియు తనను తాను రక్షించుకోవడానికి ఆయుధంగా ఉపయోగిస్తుంది. కిల్ బిల్ టూకాన్ చెట్లపైన ఉండడానికి ఇష్టపడుతుంది. చాలా సమయం పండ్లు, చిన్న కీటకాలు మరియు చిన్న గుడ్లు కూడా తింటుంది. కాబట్టి ఇవి ప్రపంచంలో కొన్ని అసాధారణ పక్షులు. వీటి ఎక్స్పర్టైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చెందాయి. వీటిలో మీకు ఏ పక్షి అత్యంత బాగా మరియు అసాధారణంగా అనిపించిందో కామెంట్
కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ జంతువుల గురించి తెలుసుకుందాం.